ఫర్గివ్నెస్ ఆఫ్ అవర్ సిన్స్ టు లివ్ విత్ గాడ్. దేవునితో జీవించడానికి మన పాపాలకు క్షమాపణ. మూలవాక్యం చూద్దామండి. మూలవాక్యం చూస్తే మనం ఏది ధ్యానిస్తామని వివరంగా అర్థమవుతుంది. కొలస్సీ 2వ అధ్యాయం 13, 14 వచనాలు. కొలస్సీ 2వ అధ్యాయం 13, 14 వచనాలు మూలవాక్యం. అది చదువురా. అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగా మనకు విరోధముగా ఉన్న పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద మన మీద రాయబడిన చేవ్రాతలన్నీ తుడిచివేసి మనకు అడ్డం లేకుండా ఎత్తివేసి మన అపరాధములన్నీ క్షమించి ఆయనతో కూడా జీవింపజేసెను. అంటే దేవుడితో కలిసి మనం జీవించాలి అంటే మన అపరాధాలు క్షమించబడాలి. చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. పాపాలను క్షమించే ఒకే ఒక దేవుడు, ఒకే ఒక వ్యక్తి ఎవరని యేసు ప్రభు. మరెవరికి ఆ కృప లేదు. దేవుడు ఒకడే. ఎందుకు ఆ కృప లేదంటే ఏ దేవుళ్ళు అనబడేవారు రక్తం చిందించలేదు. దేవుళ్ళు అవతారాలు ఎందుకు ఎత్తారండి? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. ఒకే ఒక దేవుడు. దిస్ ఓన్లీ వన్ గాడ్. ఆ ఒక దేవుడు శరీరం దాల్చుకొని మీ గురించి నా గురించి వచ్చి శిలువ మీద రక్తం కార్చాడు. దానివల్ల మనకేమైందంటేనండి, మన పాపాలు, మన దోషాలన్నీ సులువుగా క్షమించబడ్డాయి. ప్రతి మనిషికి వాడి పాపాలకు శిక్ష అనుభవించాలంటే ఎవడు భూప్రపంచంలో జీవించలేడు. నీతిమంతుడు ఒకడో లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనేది మహిమని పొందలేకపోతుంది. ఇక్కడ ఏంటంటే ఇవాళ పాప చదివిన భాగంలో చూస్తే మీ మీద దోషారోపణగా చేయబడిన పత్రం అక్కడ రాయబడ్డాయట. అంటే జీవ గ్రంథమును వేరొక గ్రంథమును వెప్పబడెను. ఆ గ్రంథములందు ఏమేమి రాయబడినో వాటి ప్రకారంగా శిక్షలు వారికి విధించబడ్డాయి. గ్రంథాల్లో మనదంతా లిఖితమై ఉంటుంది. మీరు అనుకుంటారు ఒక్కొక్కసారి నేను ఇన్ని మంచి పనులు చేస్తున్నా, ఇంత దేవుడికి ఇష్టడిగా ఉంటున్నాను, నన్ను ఎవరు గుర్తించట్లేదని. దేవుడు అన్నీ గుర్తిస్తాడండి. ప్రతి మూమెంట్ ఆయన గ్రంథంలో రాయబడి ఉంటుంది. మనుషులు మర్చిపోవచ్చు కానీ దేవుడు మర్చిపోడండి మిమ్మల్ని. అయితే మనకేంటంటే అనుకున్న టైంలో అన్నీ జరగలేదని బాధపడిపోతుంటాం. దేవుడు తన కాలంలో తన కార్యాలు చేస్తాడు. మనం అనుకున్నట్టుగా ఆయన చేయడు. ఆయన చిత్తానుసారంగా చేస్తాడు. ఆయన కొరకు ఆయన ద్వారా కార్యాలు చేస్తాడు తప్ప మన ఇష్టానుసారంగా ఆయన చేయడు. ఇది మళ్ళీ చదవమా, డీటెయిల్గా ధ్యానిద్దాం. అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకుండుట వలనను మీరు మృతులై ఉండగా. మనం చచ్చిన వాళ్ళు అంటున్నాడండి, మృతులు అంటున్నాడు. దేని బట్టట చదవమని మొదటి నుంచి. అపరాధాల వల్ల చచ్చిన వాళ్ళుగా ఉన్నాం మనం. తర్వాత శరీరమందు సున్నతి పొందకుండుట వలన. సున్నతి పొందకపోవడం అంటే సున్నతి అనేది మనకు సంబంధించింది కాదు. యూదులు ఇవాళకి కూడా సున్నతి అనేది పాటిస్తారు. అలాగే యూదుల బ్రదర్స్ ఎవరండి? ముస్లిమ్స్, ఇస్మాయిల్ సంతతి, వాళ్ళు కూడా సున్నతి అనేది పాటిస్తారు. అయితే మనకేంటంటే సున్నతి లేదు కానీ ఆధ్యాత్మిక సున్నతి అని మనం దాని గురించి చెప్పుకోవచ్చు. మళ్ళీ చదువురా. శరీరమందు సున్నతి పొందకుండుట వలనను మీరు మృతులై ఉండగా. మనం సచ్చినోళ్ళైనా అంటున్నాడా? దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి. మీకు నాకు విరోధంగా ఒక పత్రం తయారైంది. అక్కడ అన్ని సాతానుడన్నీ రాసేస్తాడు. ఏంటి మనమంటే మెలకుగా లేకపోవడం, మనమంటే పడుకోవడం, లేదా నిర్లక్ష్యంగా ఉండొచ్చు. సాతాను నిర్లక్ష్యంగా లేడు. సాతానుడు ఎలా పనిచేస్తున్నాడండి? గర్జించు సింహం వలె ఎవడు మింగదా. మీరు భక్తిగా ఉన్నారనుకోండి, తప్పనిసరిగా మీరు అటు దృష్టిలో ఉంటారు. దొంగ క్రైస్తవులుగా ఉంటే మీకు సాతానికి ఏం పని లేదు. మీరు ఎప్పుడైతే విశ్వాసంలోకి వెళ్ళారో, ఎప్పుడైతే మీరు ప్రార్థనా జీవితంలోకి వెళ్ళారో సాతాను పని స్టార్ట్ అవుతుంది. మీరు ఆడ మనిషి అనుకోండి, భార్య అనుకోండి, భర్త ద్వారా మీకు శ్రమ తీసుకొస్తాడు. లేకపోతే భర్తగా భక్తిగా ఉన్నాడు కానీ భార్య ద్వారా నీకు శ్రమ తీసుకొస్తాడు.
పిల్లల భక్తిగా ఉన్నారు, తల్లిదండ్రుల ద్వారా మీకు శ్రమ తీసుకొస్తాడు. మీ తల్లిదండ్రులు ఇష్టపడరు. తల్లిదండ్రులు ఎవరిని ఇష్టపడతారండి? వాళ్ళు ఏది చెప్తే దానికి కొట్టిన వాళ్ళ గురించే ఇష్టపడతారు. అర్థమవుతుందండి? మీరు అలా కాదు, నాన్న అలా కాదు, అమ్మ అలా కాదు, మా అమ్మ అలా కాదు అని చెప్తే వాళ్ళు ఇష్టపడరు. వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు చెప్పింది మనం వినాలి అని అనుకుంటారు. ఏంటి మీరు ఎప్పుడైనా సీరియస్గా ఆలోచించారో లేదో, సమూయేలు గారు దినాలకు వెళ్తే అవాళ దేవుడు ఎవరితో మాట్లాడలేదు. దేవుడు ఎవరితో తన స్వరం వినిపించట్లేదు. ప్రవక్తున్నాడు, యాజకుడు ఉన్నాడు, ఏలితో దేవుడు మాట్లాడలేదు. ఎవరితో మాట్లాడిన రోజుల్లో ఎవరితో మాట్లాడాడు? దేవుడు వచ్చి చిన్నపిల్లడితో మాట్లాడాడు. ఏంటి నీ మనవడు అనేసో లేదా మనవరాలు అనేసో ఆవిడలో దేవుడు లేడని నువ్వు చెప్తావా? నువ్వు నా కొడుకు కదా వీళ్ళలో దేవుడు లేడని చెప్తావా? నా కూతురు కదా వీళ్ళలో దేవుడు లేదని చెప్తావా? అండ్ ఆలోచించండి, మార్టిన్ లూథర్ అంటే ఈజ్ అ రిఫార్మర్. ఈ యొక్క ప్రొటెస్టెంట్ మిషన్ రావడానికి కారకుడు మార్టిన్ లూథర్. లేకపోతే ఇవాళ మన ఇక్కడ కూర్చొని ఇలాగా మహానుభావుడు మార్టిన్ లూథర్. అంటే ఆయనకంటే ముందు 4 రన్నర్స్ ఆఫ్ ద రిఫర్మేషన్, విలియం హస్, విలియం విక్లిఫ్, వీళ్ళందరూ కూడా పనిచేశారు. కానీ క్రెడిట్ అంతవరకు వచ్చింది మార్టిన్ లూథర్ గారికి వచ్చింది. చాలా గ్రేట్ మ్యాన్ మార్టిన్ లూథర్. మరి అలాంటి వాడు గొప్పవాడు, రిఫార్మర్ అంటే ఒక సంస్కరణలు చేసిన వాడు. భార్య చచ్చిపోతే ఏడుస్తుంటాడనమాట. ఏడుస్తుంటే వాళ్ళ చిన్న పాప ఆయన ఒళ్ళో కూర్చొని డాడీ డాడీ అందుకు ఏడుస్తున్నావు అంటే, అమ్మ చచ్చిపోయింది కదా ఏడుస్తు. డాడీ మీరు చాలాసార్లు చెప్పారు కదా అందరికీ, చనిపోయిన వాళ్ళు దేవుని రాజ్యం మన వెళ్ళి కలుసుకుంటామని చెప్పారు కదా, వాళ్ళు దేవుని రాజ్యంకి వెళ్ళారని చెప్పారు కదా, మన వెళ్ళి అమ్మను మనకి కలుసుకుంటాం కదా త్వరలో, ఎందుకు ఏడుస్తున్నారండి? అప్పుడు ఏడుపు మానేస్తాడు ఆయన. అండ్ ఒకసారి ఆలోచించండి, చిన్నపిల్లలు వచ్చి మనకి చెప్తుంటారండి, నేను ఐ రెస్పెక్ట్ లిటిల్ చిల్డ్రన్. ఏంటి నా మనవరాళ్ళు వయసు ఉన్న వాళ్ళు, మనవడు వయసు ఉన్న వాళ్ళకి ఎంత మర్యాద ఇస్తాను. వాళ్ళు చిన్నపిల్లలని నేను అనుకోను. వాళ్ళతో పెద్దవాళ్ళతో మాట్లాడినట్టుగానే మాట్లాడతాను. వాస్తవానికి వాళ్ళ వయసులోనే చిన్నపిల్లలు, కానీ వాళ్ళ అనుభవాలు పెద్దవాళ్ళకి లేని అనుభవాలు వాళ్ళకి ఉంటాయి. భక్తి ఉండడానికి వయసుతో సంబంధం లేదండి. అందుకే మీకు సమూయేలు అదిగే ప్రస్తావించారు. సమూయేలు చిన్నపిల్లడు కదా, ఆయనకి ఏమీ తెలియదు. ఆయనకి అసలు ఎవరు మాట్లాడుతున్నాడో ముందు ఆయనకి తెలియదు. ఎక్కడికి వెళ్ళాడు? ఆయన గురువుగారి దగ్గరికి వెళ్ళి, సార్ నన్ను పిలిచారా అని అడుగుతున్నాడు. లేదురా నేను పిల్లలేదురా అని. మళ్ళీ సమూయేలు అని మళ్ళీ వెళ్ళాడు. సార్ నన్ను పిలిచారా అంటే అప్పుడు ఆయనకి అర్థమైపోయింది. ఒకప్పుడు దేవుడు మాట్లాడాడు ఆయనతో కూడా. వెంటనే అర్థమైపోయి అరే ఈసారికి ఆ మాట వినిపిస్తే నీ చిత్తగించము, నీ శాఖడు వినుచునని చెప్పరా. ఆయన ఏం చెప్పాడు నాకు చెప్పరా అంటే, చిన్నపిల్లాడు, ఈ డోంట్ నో ఎనీథింగ్. యాంగిచో ప్రపంచంలోని అతి పెద్ద సంఘం, 14 లక్షల మంది సంఘ సేవలు. యాంగిచో ఆయనకి ఎవరు సువార్త చెప్పారండి? చిన్న పాపేలు సువార్త చెప్పింది. మనందరి చేతుల్లో బైబిల్ ఉన్నాయి. ఈ బైబిల్ రావడానికి కారకులు ఎవరండి? ఒక చిన్న అమ్మాయి, మ్యారీ జోన్స్ అనే చిన్న పాప వల్ల వచ్చి. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, యవనస్తులు, మిమ్మల్ని దేవుడు ఎలా వాడుకోండి మీకు తెలుసా? మీకు డూ యు నో అబౌట్ దట్? అండ్ మదర్ తెరీసా కూడా ఇలాగే చర్చ్కి వెళ్ళి ఉంటుంది కదా, ఇలా ఫ్రంట్ రోలో కూర్చొని ఉంటుంది కదా. మదర్ తెరీసా అనుకుని ఉంటుందా నేను ప్రపంచం నన్ను గుర్తిస్తుంది, నేను ప్రపంచంలో నేను ఇదవుతాను అనుకుని ఉంటుందా? అండి నా వరకు నేను చాలా డిఫరెంట్ పర్సన్ అండి. నాకు ఇవాళ దేవుని ఆత్మలో ఎక్కువగా ప్రార్థనలు ఎక్కువ ఉంటున్నాయి. నాకు ఇవాళ ఏమనిపిస్తుందంటే, అబ్రహాం గురించి ప్రసంగాలు చేయడం మనం ఒక అబ్రహాం లాగా ఉండాలి అని అనిపిస్తుంది నాకు. ఇంకా ఏలియా గురించి ప్రసంగాలు చేసుకొని జీవిస్తాము, నేను ఒక ఏలియా లాగా ఉండాలి అని ఎందుకు లేదు? ఏంటి నా వరకు అయితే నాకు దేవుడు అనేకమైన బయలుపరుస్తున్నాడు, చెప్తున్నాడు దేవుడు. రానైన దినాల్లో నీ గురించి చెప్పుకుంటారు కథల్లాగా. అండ్ నేను 18 పుస్తకాలు రాశానండి. ఒక పుస్తకం అయితే నా లైఫ్ స్టోరీ రాశాను. అందులో అనేకమైన అనుభవాలు రాశాను. పరలోక రాజ్యం నేను వెళ్ళడం అనుభవాలు రాశాను. ఆకాశమండలం మీదకి వెళ్ళడం నేను అనుభవాలు నేను రాశాను. అందులో నాకు ఇప్పుడు ఏమనిపిస్తుందంటే, మనం ఒక అబ్రహాంలాగా ఉండాలి, మనం ఒక ఏలియాలాగా ఉండాలి. మనం తక్కువగా ఆలోచన చేసుకుంటున్నాం. ఏంటి అక్కడ ఏం రాశాడండి? మనలా నిరుత్సాహపడతామని ఎలా రాశాడు కదా? ఏలియా మన వంటి మానవ స్వభావం గలవాడే కానీ అన్నాడు. అంటే నువ్వు ఆడపిల్లవు కదా, లేకపోతే నేను ఇంట్లో లెక్క చేయటాలి కదా, నువ్వు భక్తి మాట్లాడి గర్విష్టాలంటే నువ్వు ఎందుకు ఆలోచన చేస్తున్నావు?
దేవుడు నీ ద్వారా అద్భుతాలు చేస్తాడు నీకు తెలుసా? నువ్వు ఒక మదర్ తెరీసాలా తయారవుతావు నీకు తెలుసా? ఇక్కడున్న వాళ్ళు ఒక పెద్ద సేవకులు అవుతారని తెలుసా? అండ్ మా ఇంట్లో నేను రిజెక్టెడ్ బాయ్నండి. మా ఇంట్లో అండ్ ద రిజెక్టెడ్ బాయ్ ఇన్ మై హౌస్. మా అమ్మకి అప్పుడే 2 మగపిల్లలు పుట్టారు. నేను పుట్టగానే తల్లి కనిపించదు కదా ప్రసవమైనప్పుడు. నర్సుని అడిగిందట, అబ్బాయా అమ్మాయి అని. అబ్బాయి అంటే ఆడి ముఖం నాకు చూపించవద్దు అన్నదట మా అమ్మ. 6 రోజులు నా ముఖం చూడలేదు సార్ మా అమ్మ. 6 రోజులు. 6 రోజుల తర్వాత మా మేనమామ గారు గొంపాన పీటర్ గారు పాస్టర్ ఆయన అప్పటికే. ఆయన వచ్చి ఎవరో చెప్పారట కుర్రని చూడలేదు ఆవిడని. అప్పుడు మా అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పాడు, చిట్టి అని నువ్వు తృణీకరిస్తున్నావు, వీడు పెద్ద దైవ సేవకుడు అవుతాడు. 6వ రోజు నాకు 6 రోజుల్లోనే ఆయన సాక్ష్యం చెప్పాడు, పెద్ద దైవ సేవకుడు అవుతాడని చెప్పాడు. మా అమ్మ రిజెక్షన్ నుంచి నాకు ఆగలేదండి. మా అమ్మ నన్ను లెక్క చేయలేదు, మా అన్నదమ్ములు నన్ను లెక్క చేయలేదు, అలాగొచ్చేది బంధువర్గం నన్ను లెక్క చేయలేదు. కానీ దేవుడు నన్ను లెక్క చేశాడు. దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నేను 8 స్టేట్స్ ప్రార్థన చేస్తానండి. 1976 సంవత్సరంలో పెద్ద బస్సు యాక్సిడెంట్ అయింది నాకు. అందరూ అనుకున్నారు ఈయన హాస్పిటల్ తీసుకెళ్ళి చచ్చిపోతాడు అనుకున్నారు. ఆవేళ నేను చచ్చిపోయింది. నేను ఎవరో మీకు తెలియదు, మీరు ఎవరో నాకు తెలియదు. ఇవాళ నా పేరు ఎక్కడికండి ఖండాంతరాలకు వెళ్ళిపోయింది, ప్రపంచానికి వెళ్ళిపోయింది నా పేరు. అంటే నా గురించి ఎవరికైనా మాట్లాడమంటే కథల్లో చెప్తారు నా గురించి. అర్థమవుతుందండి. సో నువ్వెందుకు చిన్నపిల్లగా అనుకుంటున్నావు? నువ్వెందుకు చిన్నపిల్లవాడు అనుకుంటున్నావు? దేవుడు నిన్ను వాడుకుంటాడని ఎందుకు ఆలోచించేయటం లేదు? సాతాను ఏం చెప్తున్నాడు? నీ మీద దోషారోపణ ఉంది, నీ బతుకిది ఇక రాసి ఉన్నాయి, నీ కథ అంతా ఇక్కడ ఉందని చెప్తున్నాడు. ఆయన ఏం చేశాడు? తీసుకెళ్ళిపోతున్నగా సిలువకి మేకులు కొట్టేశాడు. ఆయన కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి అక్కడ ఏంటి రాసేసాడు అనమాట. ఈడు చెడ్డవాడు. సాతాను పని అదే కదా. నీ పని అయిపోయింది, నీ పని అయిపోయింది, నీ భక్తి అయిపోయింది, నీ భక్తి అయిపోయింది, మీ ఇంట్లో వాళ్ళే నిన్ను అంగీకరించట్లేదు, నువ్వు దేవుని సేవకు పనికిరావు, దేవుడి మాటలాడక వినురుస్తా. ఆడి పని సాతానికి పెద్ద డిపార్ట్మెంట్ అండి. కొన్ని వేల దోతలు ఆడితే వచ్చేసాయి. అందులో కొన్ని దోతల పని ఏంటంటే డిస్కరేజ్మెంట్ స్పిరిట్స్. అవి నిరుత్సాహపరిచాదు అట్లా పని ఏమి ఉండదు. నీ దగ్గరికి వచ్చి నీ పని అయిపోయింది, నీ భక్తి పోయింది, నీ నిరుత్సాహపరుస్తుంటాయి నేను వచ్చి. సో ఇక్కడ పత్రం ఉంది కదా, అక్కడ ఆల్రెడీ పత్రం ఉంది కదా, మన కథ అంతా రాయబడి ఉంది. అప్పుడు దేవుడు ఏం చేశాడండి? అక్కడ శిలువ మీద మేకులు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి నీ మీద రాయబడిన రాతలన్నీ తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసాను. అదే అంటున్నాడు కదండి, మీ పాపములు తూర్పుకు పడమని ఎంత దూరమో అంత దూరంగా వేసేసాను. మీ పాపాలు నేను జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు. ఆలోచన చేసుకోండి, మన దేవుడు అంత గొప్ప దేవుడు అండి. మేము సువార్త ప్రకటించేటప్పుడు ఆ రామూర్తి మొదలుపేట అక్కడ ఏదండి పైడితల్లం గుడి దగ్గర సంత అవుతుండేది. ఇప్పుడు అవుతుందో లేదో తెలియదు. మరి ఆ సంత అయితే అక్కడ వాకింగ్ చెప్పడానికి వెళ్ళాను, సువార్త ప్రకటించడానికి వెళ్ళాను. నేను చాలా వెరైటీగా సువార్త ప్రకటిస్తాను. నా బోధ కూడా వెరైటీగా ఉంటుంది. నేను మైక్ పెట్టుకొని బోర్లు ఉండేవి మాట, రేకు బోర్లు. పాపరోగానికి మందు, పాపరోగానికి మందు, పాపరోగానికి మందు అంటే, బాబు ఎక్కడ దొరుకుతుంది బాబు పాపరోగానికి మందు అని అడుగుతుంది. అది ఏం చెప్పాడు? ఏసు రక్తమే పాపరోగానికి మందు. అంటే ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ పాపరోగానికి మందు అంటే ఆడికే తెలియదు, ఆడి పాపాలకే మందు లేదు. పాపరోగానికి మందు ఎవరండి? ఏసు రక్తమే. ఏంటి మనుషులు పాపాలు కూడా క్షమించగలడా? ఏంటి భార్య మారు మనసు పొందిపోయి భర్త దగ్గరికి వెళ్ళి, ఏమండి నేను ఇలాంటి తప్పులు చేశానండి, ఇప్పుడు మారిపోయిందంటే ప్రైజ్ లార్డ్ హల్లెలూయా ఎంత మంచిదని తప్పులని ఒప్పుకొని అంటాడా? ఏంటి అలాగే మీరు భార్య దగ్గరికి వెళ్ళి నేను ఇలా చెత్తగా తిరిగేవాడిని చెడ్డవాడిని అంటే ఒప్పుకుంటుంది? ఆవిడ ఒప్పుకోదు కదా. పాపి క్షమించలేడండి. మస్లెమన్ గారు పాట రాశారు, పాపము చేసిన స్త్రీని కానీ పాపుల కోపము మండి కదా అంటాడు. ఎవడ కోపం వద్దని పాపి కోపం వస్తుందండి. పాపం చేస్తాడు, దేవుడు కోపం రాలేదు. గాడ్ ఈజ్ సో గ్రేషియస్ అండి. ఏంటి మనం చాలామంది తృణీకరించేస్తాం, ఇది బాగుపడ్డు ఇది బాగుపడదండి డిసైడ్ చేసేస్తాం మనం. కానీ వీ హ్యావ్ టు ప్రే ఫర్ దెమ్. ఎలాంటి పాపినైనా క్షమించే గొప్ప దేవుడే యేసు దేవుడు అండి. యేసయ్య క్షమించలేని వ్యక్తి అంటూ లేడు. కనుక మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. విశ్వాసురాలైన భార్య తన విశ్వాసమును బట్టి అవిశ్వాసమైన భర్తని మార్చుకుంటుంది. భర్తని నిందించడం చాలా ఈజీ, ఆడు పనికి మాలినని చెప్పడం ఈజీ, కానీ ఆడు మార్చుకోవడం చాలా కష్టం. అంటే నా వరకు నేను నా భార్యని ఎప్పుడు నిందించను, నా కొడుకుని ఎప్పుడు నిందించనండి.
వాళ్ళ గురించి ప్రార్థన చేస్తాను. నా దృష్టిలో ఎవడు ప్రపంచంలో చెడ్డోడు ఎవడు కనిపించడండి, నేనే అందరికంటే చెడ్డోళ్ళగా అనుకుంటాను. నా దృష్టికి అందరూ పనికి వచ్చే వాళ్ళగా కనిపిస్తారు, నా వరకు నేనే పనికి మళ్ళీ అనుకుంటాను. నా గురించి కూడా రాయబడింది ఆ పత్రం మీద. ఏం చేశాడంటే దేవుడు అవన్నీ కూడా తుడిచిపెట్టేసి వాటికి అడ్డం లేకుండా చేసాడట. మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. ఎందుకు ఈ అపరాధాలు క్షమించాడంటేనండి, టు లీవ్ విత్ హిమ్. అంటే ఒకరోజు ఇక్కడ కూర్చున్నాం, మీరు ఆలోచించండి. ఒక సీఎంఓ పిఎంఓ మీకు ఫోన్ చేసి, సార్ నాతో రండి, కొంతసేపు నాతో టైం స్పెండ్ చేయండి అంటే, నాకు రావద్దు సార్ సీఎం గారు అంటారా, నాకు అవ్వదు సార్ పిఎం గారు అంటారా? పనులని మానుకొని వెళ్తారు కదా. ఇక్కడ ఎవరితో కూర్చుంటే పెడతానంటారండి, ఏకంగా దేవుడితోటే కూర్చుంటే ఎంత ఆధిక్యత ఒకసారి ఆలోచించండి. ఇట్స్ సో లవింగ్ గాడ్. అండ్ మనుషులందరూ నేను తృణీకరించిన యేసయ్య నేను తృణీకరించడండి. ఎంత పాపినైనా చేర్చుకునే గొప్ప దేవుడు యేసు దేవుడు అండి. వివరణలు చూద్దామండి, చదవమా. దేవునితో జీవించడానికి మన పాపాలకు క్షమాపణ అనే బైబిల్ భావన. దేవునితో జీవించడానికి ఫస్ట్ అర్హత ఏంటంటే పాపాలు క్షమించబడాలండి. దేవుడికి చేతకాని కొన్ని ఉంటాయి. ఏంటంటే పాపంతో ఆయన సంధి చేసుకోలేడు. దేవునికి నువ్వు దగ్గరికి వెళ్ళాలంటే గ్యారంటీగా పాపాలు ఒప్పుకోవాలి, లేకపోతే దేవుని దగ్గర వెళ్ళలేవు. చీకటికి వెలికి ఎంత ఇది ఉంటుందో దేవుడికి మనకి అంత ఇది ఉంటుందండి. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే స్పష్టమైన సందేశం చెప్పాడు. ఏంటంటే నేను పరిశుద్ధుడైనాను, మీరు పరిశుద్ధులై ఉండాలి సందేశం చెప్పాడు. అంటే నేను అంటాను చేతకాని దేవుడు కదా. మన కూతురు తప్పు చేస్తే మన తప్పులా కనిపిస్తుంది, మన కొడుకు తప్పు చేస్తే మన తప్పులా కనిపిస్తుంది, మనం సమర్థించుకుంటాం మనం. కానీ దేవుడు సమర్థించుకోడండి. దేవుడికి అందరూ ఒకటే. దేవుడు అంటే నాకు ఎందుకు భయం అంటేనండి, నేను చాలా పెద్ద పెద్దోళ్ళు చూశానండి దేవుడు చేత తృణీకరింపబడిన వాడు. దేవుడు చాలామంది కొట్టేశాడండి. దేవునిదే రేట్ ఏంటంటేనండి, ఆయనకి ఎవరైనా ఒకటే. ఆయనకి దేవునికి ముద్దు బిడ్డలు లేరండి. నువ్వు తప్పు చేస్తే శిక్ష అనుభవించిన సిద్ధపడి ఉండాలి కంపల్సరీగా. సిద్ధపడకపోయినా నీ మీద శిక్షలు వచ్చేస్తాయి. ఎవడు కూడా తప్పించుకోలేడండి. మనుషులు మనం తప్పించుకో, దేవుడిని ఎవడో తప్పించుకోలేడు. నీకు నువ్వు మంచివాడిగా అనిపించవచ్చు, నాకు నేను మంచివాడిగా అనిపించవచ్చు. ఏంటి నా వరకు నేను దేవుని నేను దర్శిస్తూ మాట చెప్తున్నానండి. అండ్ నేను ఎప్పుడో నమ్ముతాను ఏంటంటే, అండ్ ప్రభు బలను సమీపిస్తున్నాం. అక్కడ ఏ రాయబడ్డదండి, మీలో అనేకులు అయోగ్యముగా బలను సమీపిస్తున్నారు కాబట్టి రోగులుగా ఉన్నారు, చాలామంది నిద్రిస్తున్నారండి. నేను స్ట్రాంగ్గా ఏంటి నమ్ముతాను తెలుసండి, నాకు బీపీ ఉంటే నేను ప్రసంగాలు చేయను, రోగాలు ఉంటే ప్రసంగాలు చేయను. దాన్ని నేను ఎంతగా ప్రభు నన్ను అతిశిస్తానంటే, నేను దేవునితో సరిగా ఉండబట్టే నాకు ఈ లేవని అతిశిస్తాను. అంటే మీరు అనుకోవచ్చు నాకు ఎవరికి లేదండి బీపీ, ఎవరికి లేవండి రోగాలు అని అంటే నేనేం చెప్పలేదండి. అంటే దేవుని వాక్యం ఎంత స్పష్టంగా చెబుతుందంటే, నా యందు విశ్వాసం ఉంచుకోడు, నేను చేసిన వాటికంటే ఆ గొప్ప కార్యాలు చేస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే మీ పక్కింటి వాళ్ళు స్వస్థత రావాలి, నువ్వు ప్రార్థన చేస్తే అవతల వాళ్ళకి స్వస్థత జరగాలి. ఎక్కడ జరుగుతుంది? నువ్వే రోగాలతో పడి ఉంటే నువ్వు వాడి గురించి ప్రార్థన చేస్తావు. చదవమది. దేవునితో జీవించడానికి మన పాపాలకు క్షమాపణ అనే బైబిల్ పాపాల నుంచి మనం క్షమాపణ పొందాలి. తర్వాత దేవుడు విశ్వాసులను క్రీస్తుతో సజీవులుగా చేస్తాడు. విశ్వాసులను దేవుడు సజీవులుగా చేస్తాడు. విశ్వాసులు అందరు కాదండి, ఇది పత్రికలు ఉన్నాయి చూసండి, బైబిల్ కాదు ఆ పత్రికలు అందరికీ కాదు, ఒక విశ్వాసులకి. అవి ఎఫెసులో ఉన్న పరిశుద్ధులకు పిలువబడిన వారికి, విశ్వాసులైన వారికి, అందరు లోకానికి కాదు అవి. నేను చెప్తున్న వాక్యం కూడా అవిశ్వాసులకి కాదు, ఓన్లీ విశ్వాసులకే. చదవమది. దేవుడు విశ్వాసులను క్రీస్తుతో సజీవులుగా చేస్తాడు. తర్వాత శిలువపై ఆయన రక్తం ద్వారా అపరాధాలను క్షమించుట. ఆ రక్తం కానీ ప్రభు చిందించకపోతే మన పాపాలు క్షమాపణ లేదండి. నిన్ను నన్ను ఒకటి క్షమించలేడండి. లోకం నిన్ను క్షమించదండి, లోకం శిక్షిస్తుంది. నేను చట్టం అనేది నీ శిక్షిస్తుంది. నీ శిక్షల్ని తీసివేసే దేవుడే యేసు దేవుడు అండి. తర్వాత తద్వారా వారిని తనతో సమాధానపరచుట. దేవుడు ఏం చేస్తున్నాడండి, మన పాపాలు క్షమించడం కానీ మన సమాధానపరుచుకుంటున్నాడు, ఆయనతో కూర్చోబెట్టుకుంటున్నాడు, ఆయనతో సహవాసం చేస్తున్నాడు, ఆయనతో నడిపిస్తున్నాడు మనల్ని. ఈ క్షమాపణ దేవుని కృప యొక్క బహుమతి. ఇదేంటండి, దేవుడు ఇచ్చిన బహుమతి అండి. దేవుడు మనం క్షమించడం అనేది ఆయన ఇచ్చిన బహుమతి. ఇది యేసు బలి ద్వారా సాధ్యమైంది. దేని ద్వారా సాధ్యమైందండి? యేసు క్రీస్తు బలి ద్వారా. యేసు ప్రభు గారు శిలువ మీద రక్తం చిందించకపోతే మీరు ఇక్కడ లేరు, నేను లేనండి. అందుకే సాతానుడు ఏంటంటే చాలా ట్రై చేస్తున్నాడు, శిలువ మరణం ఫెయిల్ చేయాలని ట్రై చేస్తాడు.
యేసు ప్రభు గారిని నానా రకాలుగా, అందుకే ప్రభు వారి గెత్సెమనే వనంలో పడిన బాధ చిన్నది కాదు. ఆయన చెమట రక్త బిందువులుగా కారునంతగా ఆయన ప్రార్థన చేస్తాడు. ఆయన ఏమంటున్నాడండి, తండ్రి నీ చిత్తమైతే పాత్ర ఏంటి, ఆ పాత్ర తొలగించడం అంటే దట్ ఆ పాత్ర ఏంటంటే మన పాపాలన్నీ ఆ పాత్రలో ఉన్నాయి, అవన్నీ ఆయన మీద వేసుకోవాలి. ఆయన అంటే పస్కా బలి పశువుగా మీ గురించి సర్వమానవాళి గురించి ఆయన శిలువ మీద బలి పశువుగా ఆయన వెళ్ళాలి. దట్స్ నాట్ పాసిబుల్. సాతాను అనుకుంటున్నాడు అది ఎలాగైనా ఫెయిల్ చేయాలనే ప్రయత్నాలు చేస్తాడు, కానీ ఫెయిల్ చేయలేడు. అదే యోషియా రాస్తాడు, శోభిత వర్ణములు రక్త వర్ణముల వస్తువులు ధరించుకుని ఇతడు అవుడు. అందుకే ఏంటంటే సాతానుడు ఏంటంటే తల చిదగొట్టబడ్డది. శిలువ రక్తంలో జరిగింది ఏంటంటే సాతాను తల చిదగొడు. సాతానుడు ఏంటి తోకతోటే, సాతానికి పవర్ లేదు. ఇప్పుడు ఆడి దగ్గర మనం ఎందుకు ఓడిపోతున్నాడంటే మన దగ్గర అసలు పవర్ లేదు. సాతాన్ని ఎదిరించాలంటే నీకేంటి ఉండాలండి, దేవుడు ఉండాలి నీతో. దేవుడు ఉంటే సాతాన్ని నిన్నేం చేయలేడు. నేను విక్టర్ ప్రభాకర్ దేవుడు కాదు కదండి. నా దగ్గరికి ఎందుకు రోగాలు రావట్లేదు, నా దగ్గర ఎందుకు దెయ్యాలు రావండి అంటే దేవుడు నాలో ఉన్నాడు కాబట్టి రావట్లేదు. దేవుడు లేకపోతే దెయ్యాలు చక్కగా మా ఇంట్లో కూర్చొని కమాన్ కలిసి బఫే భోజనానికి వెళ్దాం అని పిలిస్తే దెయ్యాలు అవును నదులువండి. కనుక చాలా జాగ్రత్తగా ఆలోచించి మళ్ళీ చదువుతలేదు. ఇది యేసు బలి ద్వారా సాధ్యమైంది. తర్వాత ఆయనతో పునరుద్ధరించబడిన బంధము శాశ్వత భవిష్యత్తు నుంచుతుంది. అంటే ఎప్పుడైతే యేసు ప్రభుతో మీరు ఆ పునరుద్ధానంలో లేచారో, అంటే పాపాల నుండి లోకం నుంచి విడుదల పొంది లేచారో, అది ఎక్కడ ఉంటుందటమా, శాశ్వత భవిష్యత్తు. శాశ్వత భవిష్యత్తు అంటే ఎక్కడికి వెళ్ళిపోతాను, మనం నిత్యము ఆయనతో జీవించే స్థితికి వెళ్ళిపోతామండి. ఏంటి ఇవాళ నాకు భూమి మీద ఏదో సంపాదించాలి అనే ఆలోచన లేవు. నా 72 సంవత్సరాలు, 73 అని చెప్పాలి. 73 సంవత్సరాల్లో నేను దేవుడిని ఇల్లు దివ్వమని అడగలేదు. నేను ఆయనే నాకు ఇచ్చాడు. ఇవాళ నాకేం అవసరం లేదండి. నేను ఒక రోజు దేవుడు ఇస్తే దేవుని సేవ చేయాలని ఆశ. నాకు చర్చ్ బిల్డింగ్ కావాలి, ఉన్నతమైన బిల్డింగ్ కావాలని నా ఆశ. భారతదేశం అంతా వెళ్ళాలి, పాస్టర్స్కి సువార్త చెప్పాలనేది నా ఆశ. ప్రపంచం వెళ్ళాలి, ప్రపంచానికి సువార్త అందించాలనేది నా ఆశ. భూమి మీదే సంపాదించుకోవాలని ఆలోచనే కూడా నాకు లేదు. అదే అక్కడ చెప్తున్నాడు. ఏంటమ్మా రెండో భాగం చదువు. శాశ్వత భవిష్యత్తు నుంచి, శాశ్వత భవిష్యత్తు నీకు వస్తుంది దీనివల్ల. తర్వాత ప్రభు ఇలా అన్నాడు, నేను మీ తప్పులను తుడిచిపెట్టాను. మీ తప్పులు నేను తుడిచిపెట్టేశాను. నీ పాపాలు దట్టమైన మేఘం లాంటివి. మీ పాపాలు దట్టమైన మేఘం లాంటివి కానీ నేను వాటిని క్షమించాను. మన పాపాలండి ఏంటి, ఇక్కడ అందరూ మంచోళ్ళే. మా నాన్నగారు సామెతలు, నేను ఇప్పుడు సేయింగ్స్ బుక్కే రాశాను. మా నాన్నగారు బోల్డ్ సామెతలు మాకు చెప్పాడు. ఆయన చెప్పిన సామెతలన్నీ మా పెద్ద పుస్తకం ప్రింట్ కూడా చేశారు, పాఠశాల సామ్యుల్ గారి సామెతలని. అంటే మా నాన్నగారు ఒక మాట చెప్పాడు, అందరూ శ్రీ వైష్ణవులన్నీ గంపల రైలు అక్కడ పెట్టి వెళ్ళిందండి నీళ్ళు తాగడానికి. వచ్చేసరికి రైలు అన్నీ మాయమైపోయాట. అంటే వీళ్ళు నీసు తినరనేసి అక్కడ చర్యలు పెట్టేది, రైలు అన్నీ మాయమైపోయాట అంది అక్కడ. చదవమా భాగం మళ్ళీ. నీ పాపాలు దట్టమైన మేఘం లాంటివి. మన పాపాలు ఎలాంటి దట్టమైన మేఘాలు ఎటువంటి అండి, కానీ నేను వాటిని క్షమించాను. దేవుడు వాటిని క్షమించాడండి. ఇంకన్నడు జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు. దట్ ఈస్ ద మెజెస్టీ అండ్ లవ్ ఆఫ్ ద గాడ్. దేవుని యొక్క మహిమది. ఆ తర్వాత తూర్పు పడమర నుండి ఎంత దూరంలో ఉందో ఆయన మన అతిక్రమములను మన నుండి అంత దూరం చేశాడు. మన పాపాలు అంత దూరంగా విసిరిచాడట. ఆయన రక్తము ద్వారా మనకు విమోచనం కలిగి ఉన్నది. మనకి విమోచన యేసు రక్తంలో తప్ప ఇంకెక్కడ రాదండి. యేసు రక్తంలోనే నీకు విమోచన తప్ప నువ్వు ఎక్కడికి వెళ్ళా నీకు విమోచన ఉండదు. నేను వారి దోషములను క్షమించి వాటిని మర్చిపోతాను. క్షమించడమే కాదు, మనం ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకోడట. మన పాపములను ఒప్పుకుంటే, మన పాపాలు మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని శుద్ధి చేస్తాడు. ఏంటి మాట వినడానికి చాలా ఈజీగా ఉంది, కానీ ఈజీ వర్డ్ నాట్ ఎట్ ఆల్. ఈజీ వర్డ్ కాదు. నువ్వు పాపాలు ఎప్పుడు ఒప్పుకుంటావండి? నువ్వు తప్పు చేసావని నువ్వు అనుకుంటేనే కదా ఒప్పుకుంటా. నేను తప్పు చేయలేదంటే ఎందుకు ఒప్పుకుంటావండి? పోలీస్ స్టేషన్కి వెళ్తారండి ఒక ఇద్దరు వ్యక్తులు. వీడు నేను రైట్ అని వెళ్తాడు, వాడు నేను రైట్ అని వెళ్తాడు. కోర్టుకి వెళ్తారు ఇద్దరు వ్యక్తులు. వీడు నేను రైట్ అని వెళ్తాడు, వాడు మరి ఎవడో ఒకడే కదా తప్పు చేయాలి. అందులో తప్పు చేసినవాడు తప్పు చేసి నేను ఒప్పుకుంటే గొడవ లేదు కదండి. ఎక్కడైనా ఇళ్ళలో గొడవలు ఎందుకు వస్తాయి? భార్య మాట ఆవిడ రైట్, ఆవిడికి భర్త మాట ఆయనకి రైట్. కానీ ఇద్దరిలో ఒకరిదే రైట్ ఉంటుంది, ఇద్దరిది రైట్ ఉండదు.
అంటే మనిషికి ఏంటండి జన్మతః మనిషి పాపి. అందుకే ఏంటంటే భక్తుడు రాస్తూ తన పొరపాటులను కనుగొనగలిగిన వాడు ఎవడు అంటాడు. తన పొరపాటులు కనుగొనగలిగిన వాడెవడు. ఇంకా స్పష్టమైన సందేశం అంటే ఒకని ఎదుట సరి అయినదిగా కనబడే మార్గము కలదు, తుదకది నాశనానికి నడిపించేస్తుంది. ఏంటి నేను భక్తిగా ఉన్నాను అనుకుంటున్నాను కదా, నువ్వు భ్రష్టతలో పోతావు. భయం ఉంటే పోతావా నువ్వు? ఏంటి పౌలు గారు ఏమన్నాడని, సువార్తను ప్రకటించి కడకు నేను భ్రష్టుడినైపోతానేమని భయం ఉండబట్టే బ్రతికాడు లాస్ట్ వరకు. భయం లేనోళ్ళే పోతున్నారు. ఏంటి నాకు ఒక పెద్ద సంస్థ డైరెక్టర్ అండి, సంస్థ హెచ్స్ అందరూ నా క్లోజ్ ఫ్రెండ్స్ ఇండియాలో. ఆయన చాలా పెద్ద సంస్థ డైరెక్టర్. ఆయన చక్కగా క్లోజ్గా మాట్లాడుకున్నాను. ఒకరోజు నేను చెప్పాను, బ్రదర్ మీ విమానం ఎంతవరకు ఎలాగ ఉంది కానీ ఇప్పుడు ఎలాగ ఉన్నది బ్రదర్ అని. నో బ్రదర్ ఐఎమ్ ఫైన్ బ్రదర్ అన్నాడండి. నాకేండి దేవుడు చెప్పమన్నాడు, నేను చెప్పడం వరకే. నా పని ఏంటంటే చెప్పడం. దైవజనుడు గద్దించుటకును బుద్ధి చెప్పుటకును హెచ్చరించక సన్నద్ధుడు, అదే చెప్తున్నాడు ఇక్కడ. చదవమా. మన పాపములను ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక మన పాపాలు క్షమించి సమస్త దుర్నీతి నుండి మన శుద్ధులుగా చేస్తాడు. ఓన్లీ యేసు ప్రభులోనే నీకు విమోచన అండి. ఏంటి నా వరకు నేను చెప్తున్నానండి. నీ వాళ్ళకి ఎవడు క్షమించాడు, నీ వాళ్ళకి ఎవడు లైక్ చేయడండి, నన్ను ఒకటి ఇష్టపడాలని ఆలోచన కూడా పెట్టుకోను అసలు. మనుషులు దయ మనకి ఎందుకండి. నేను ప్రార్థనలో స్పష్టంగా చేస్తాను, ఏంటంటే ఇంగ్లీష్లో చేసుకుంటాను. లార్డ్ రిమూవ్ ద హిపోక్రసీ ఫ్రమ్ మీ, వేషధారణ నా నుండి తీసే ప్రభువా. లార్డ్ రిమూవ్ ద డూప్లిసిటీస్ ఫ్రమ్ మీ, నాలో ఉన్న డూప్లిసిటీ అనేదాన్ని తీసేయి. మూడోది ఏంటంటే తెలుసండి, లార్డ్ రిమూవ్ ద మ్యాన్ ప్లీజింగ్ నేచర్ ఫ్రమ్ మీ అంట. మానవుల సంతోషపెట్టే తత్వం తీసేయమంటానండి. నన్ను ఎవరైనా ఇష్టపడ్డారంటే కంపల్సరీగా దైవ సంబంధులు అంటారు. నన్ను దైవ సంబంధులు తప్ప మామూలు వాళ్ళు ఇష్టపడరండి. ఆత్మకార్యములు ఆత్మచేతనే వివేచింపదగుతాయి. శరీరాత్మ కలిగిన వాడు ఆత్మకార్యాలు గ్రహించలేడు. చదవ. క్రీస్తుతో కూడా లేచుట ఎఫెసీ 2:7. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టారు. క్రీస్తుతో కూడా లేచుట. మళ్ళీ చదువు తల్లి. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి. అండ్ యేసు ప్రభు గారు మరణం పొందడం వల్ల, మరణం జయించడం వల్ల మనకి పునరుద్ధానం వచ్చింది. మొదట పునరుద్ధానం యేసు ప్రభు, అది మనకి ప్రాప్తించింది, మనకి పునరుద్ధానం వచ్చింది. తర్వాత ఏమంటున్నాడండి, పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు. ఎందుకు ప్రభు మనం లేపాడండి పరలోకంలో కూర్చోడానికి అంటే, నేను మొదట రోజులు కూడా ఈ మాట చెప్పాను, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తానండి. మనం 70 సంవత్సరాలు లేక 80 సంవత్సరాలు మోషే గారు చెప్పిన ప్రకారం, దేవుడు చెప్పిన ప్రకారం 120 సంవత్సరాలు. అంటే నా వరకు నాకు ఏమనిపిస్తుందంటే 73 సంవత్సరాలు వచ్చాయంటే, అరే నిన్నే కదా పుట్టారు, 73 సంవత్సరాలు ఎలాగ వస్తే అని ఆలోచన చేస్తాను. 120 కూడా అలాగే వచ్చేస్తుంది. దేవునికి ఎలాగండి 1000 సంవత్సరాలు ఒక జాంబోలే ఉన్నాయండి. ఏంటి ఈ చిన్న జీవితం గురించి ఎంత ఆలోచిస్తున్నాడు. ఒక మేడ కావాలి, మంచి భర్త కావాలి, మంచి భార్య కావాలి, మంచి కారు కావాలి, ఎన్ని ఆలోచిస్తున్నా. మంచిదే ఉండడం, నేను వద్దనటలే. ఈ చిన్న జీవితం గురించి నేను ఆలోచిస్తున్నాను కదా, శాశ్వతమైన జీవితం గురించి ఎంత ఆలోచిస్తున్నాను. యుగాలు ఆయన తెలియ జీవిస్తాం కదా, దాని గురించి ఏంటో ఆలోచిస్తున్నాను. వాట్ ఆర్ యూ దేర్? నా వరకు అయితే నేను దేవుడి రాజ్యంలో చాలా ధన సంపన్నుండండి. చదవమాది 2వ భాగం. పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. నిన్ను ఆయనతో కూర్చోబెట్టుకుంటాడండి. ఎంత ఘనత ఒకసారి ఆలోచించండి. పిఎం సీఎం పిలిచాడంటేనే గొప్పగా ఫీల్ అయిపోతాం. ఆయన పక్కన కూర్చుంటే ఇంకెంత ఘనత ఫీల్ అవుతామండి. ఎవరైనా సీఎంల కంటే పిఎంల కంటే అతీతుడు. ఈజ్ అ గ్రేట్ గాడ్, క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్, క్రియేటర్ ఆఫ్ ద వరల్డ్. పరలోకాన్ని భూమిని పరిపాలిస్తున్న దేవుడి పక్కన నేను కూర్చున్నా అంటే ఎంత ఘనత మనకి అది. ఆత్మ ద్వారా జీవించుట. రోమా 8:11. ఆత్మ ద్వారా జీవించుట.
మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మీలో నివసిస్తుంటే మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేస్తాడు. మళ్ళీ చదువు తల్లి. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ అంటే మృతుల్లో యేసును లేపిన ఎవరైనా తండ్రి అయిన దేవుడు. అంటే తండ్రి అయిన దేవుడు వేరేగా ఉన్నారా? లేదు. కుమారుడు అయిన దేవుడు వేరేగా ఉన్నారా? లేదు. పరిశుద్ధాత్మ దేవుడు వేరేగా ఉన్నాడా? లేదు. కానీ ఇవాళ నేను ప్రార్థన చేసేవాడు 3 ఎత్తి ప్రార్థన చేస్తాను. నా ప్రార్థన స్టైల్ మార్చేసాను. ద గాడ్ ఆఫ్ యెహోవా, ద గాడ్ ఆఫ్ జీసస్, ద గాడ్ ఆఫ్ హోలీ గోస్ట్ అని ప్రార్థన చేస్తాను. ఎందుకంటే ముగ్గురులో తేడాలు గమనించాను. ఇది ఏంటంటే గాడ్ ఆఫ్ యెహోవా తండ్రి అయిన దేవుడు అంటే ఏంటంటే ధర్మశాస్త్రం. పంటికి పన్ను, కంటికి కన్ను. ఇశ్రాయేలు జోలికి కావడం నేను ఏం చేస్తారండి వాళ్ళు కొడతానని లోపు వీడు కొట్టేసి వచ్చేస్తుంటాడు. అది యెహోవా దేవుని సిద్ధాంతం. యేసు ప్రభు ది గాడ్ ఆఫ్ జీసస్ అనగానే కుడి చెంప కొడితే ఎడమ చెంపి పండ్రా అంటాడు. అందుకే క్రైస్తవులు అంటే ఎంత వెటకరంగా ఉంది కదండి. క్రైస్తవులు అంటే ఎంత హేళనగా ఉంది కదండి. వాళ్ళు తిట్టినా ఏమనరు, క్రైస్తవులు కొట్టినా ఏమనరు. హేళనగా ఉంది క్రైస్తవులు అంటే. ఎవరండి అది? గాడ్ ఆఫ్ జీసస్, యేసు ప్రభు గారి సిద్ధాంతం. పరిశుద్ధాత్మ పని వేరు. పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఏంటండి? మన పాపాలు ఒప్పింపజేసేవాడు, మనల్ని నడిపించేవాడు. ఇవాళ నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నానంటే పరిశుద్ధాత్మ దేవుడి వల్లే నిలబడి మాట్లాడుతున్నాను. ఇవాళ భూ ప్రపంచంలో జరుగుతున్న కార్యాలన్నీ పరిశుద్ధాత్మ దేవుడి వల్లే జరుగుతున్నాయి. మీరు మహాసభలకు వెళ్ళి నిలబడేటప్పుడు ఏంటి మాట్లాడాలని ఆలోచన చేయకండి. మీరే నిలబడండి అక్కడంతే. పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడతాడు. కనుక మళ్ళీ చదువుతలేదు. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ అంటే యేసు ప్రభువును లేపిన ఆత్మ మనల్ని కూడా లేపుతాడైనా. మీలో నివసించిన ఎడల ఆ ఆత్మ ఎవరిలో నివసించాలి? మనలో నివసించాలి. అండి మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నా మాటలు దేవుని వాక్య స్పష్టత ఏంటంటే నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు. అంతే. నీలో విధిగా దేవుని ఆత్మ ఉండాలి. దేవుని ఆత్మ నీలో లేదంటే డేంజర్ ఏంటంటే మినిమం 8 ఆత్మలు ఉంటాయి నీలో. మినిమం. తక్కువలో 8 దురాత్మలు ఉంటాయి. మ్యాక్సిమం ఎంతండి? 2,000 పైన ఉన్నాయి కదా శానాలు దురాత్మలు. దెయ్యాలు ఉన్న వాళ్ళు ఎలాగ ఉంటారా? మీరు ఈజీగా సమాజం గమనించి 8 షేడ్స్ ఉంటారు. అప్పటికప్పుడే నవ్వుతారు, అప్పటికప్పుడే సీరియస్గా ఉంటారు. 8 షేడ్స్ వాళ్ళు కనిపిస్తాయి తక్కువలో. అది శానా అంటే ఆడు 2,000 షేడ్స్ అంటే ఆడు చాలా గొప్పడాడు. ఏమండి నేను దేవుడిని ఎలాంటి అడుగుతానంటేనండి నేను ఇంకా దేవుడికి చాలా సమీపంగా వెళ్ళిపోతున్నాను. అందుకే కొంతమంది దూరంగా అయిపోతున్నారు. ఎంత సమీపంగా వెళ్ళిపోతున్నాను అంటేనండి మొన్నటి దినాన్ని ఒక డాక్యుమెంటరీ విన్నా. సాధు సుందర్ సింగ్ గారి గురించి చెప్తాను. సాధు సుందర్ సింగ్ గారిని ఎవరు ఆఖరిగా చూడలేదు. ఆయన ఏంటో ఎవరికి తెలియదు. కానీ ఒక ఆయన ఆయన పుట్టిన ప్రదేశానికి వెళ్ళి వాళ్ళ బంధువర్గాలను అడిగారు. సాధు సుందర్ సింగ్ గారు లాస్ట్ మూమెంట్స్ ఏంటంటే ఎవరికి తెలియదండి. వెళ్ళారు అక్కడికి, పంజాబ్ వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుగుతున్నాడు. టిబెట్కి వెళ్ళాడండి ఆయన. టిబెట్ నుంచి వస్తూ ఏమైపోయాడో తెలియదు, చనిపోయాడో తెలియదు, ప్రభు ఎత్తుపడ్డాడో తెలియదు, ఏంటో తెలియదండి. మీరు నిజంగా నమ్మరండి. నేను వాళ్ళ నుంచి రోజు ప్రార్థన చేస్తున్నాను. ప్రభా మీరు నాకు అనవసరం అనుకుంటే నేను చెప్పలేను ప్రభా. నాకు సాధు సుందర్ సింగ్ గారు ఏమయ్యారు నాకు తెలియాలి ప్రభా. ఐ వాంట్ టు నో ఇట్. ఏంటి మీతో అలా మాట్లాడుతున్నా అలా దేవుడితో మాట్లాడతానండి. నాకు కాదు, మీకు సాధ్యం. అది మీకు సాధ్యం. ప్రార్థనలో మీరు ఎక్కువ సమయం గడిపితే అనుభవం వచ్చేస్తుంది మీకు కూడా. నేను దేవుడిని అడుగుతున్నాను. సాధు సుందర్ సింగ్ గారు ఆ టిబెట్ నుంచి వచ్చి ఏమయ్యాడు ప్రభా? చనిపోయాడు అక్కడ, ఒక అన్నోన్గా చనిపోయాడు ఆయన, లేకపోతే దేవుని రాజ్యానికి ఎత్తబడ్డా? అడుగుతున్నాను దేవుడిని. కైలాస్ మహర్షి నుంచి అలాగే అడిగాను. అడిగితే కైలాస్ మహర్షి గారు నాకు కనిపించారు, వచ్చారు, నాతో మాట్లాడారు 20 నిమిషాలు. నేను పరలోక రాజుని భక్త్ సింగ్ గారితో మాట్లాడానండి. విశ్వాసులతో మాట్లాడుతుంటా. పరలోకమందు ఆయనతో కూడా కూర్చుని పెట్టడం అండి ఎంత ఆధిక్యత. ఒకసారి ఆలోచించి మనం ఏంటండి, మన స్థితి ఏంటండి. ఏంటి మీరు ఎప్పుడైనా అలాగ ఆలోచించారో లేదో, మీరు ఎప్పుడైనా అలా ప్రార్థన చేస్తారో లేదండి. నా వరకు నేనేం ప్రార్థన చేస్తాను తెలుసండి, ఏడుస్తానండి. ప్రభువా మీ నామం ఉచ్చరించడానికి నేను అర్హుని కాదు ప్రభు, నేను ఏడుస్తానండి. మీ నామాన్ని ఉచ్చరించడానికే నేను అర్హుని కాదంటానండి. ఆలోచించేయండి. అండి కొద్దిగా డబ్బులు బాగున్న బంధువులు ఎవరైనా ఉన్నారనుకోండి,
మీ దగ్గర డబ్బులు లేవండి, మీరు మా చుట్టం అని చెప్తారండి వాళ్ళు. మనం వెళ్ళి పెద్దమ్మ బాగుందంటే నీకొర పెద్దమ్మ అని అంటారండి. ఏమంటే ఒక దేవాది దేవుడు సృష్టికర్త నిన్ను కుమారుడిగా పిలుస్తున్నాడంటే ఎంత యోగ్యత అండి, ఎంత యోగ్యత ఒకసారి ఆలోచించేయండి. మాస్లమ్మణి గారండి ఈ భావన అంతా పాటలో పెట్టి రాశాడండి. ఎందులకో నాపై ప్రేమ అందదయాస్వామి నా మదిగా అండి. నా ఇంట్లో వాళ్ళు కానీ నా బంధువులు ఎవరు నన్ను ఇష్టపడినప్పుడు ఆయన నన్ను ఇష్టపడ్డాడండి. ఐ లవ్ మై గాడ్ వెరీ మచ్. నన్ను అందరూ వదిలిసినప్పుడు యేసుప్రభు నన్ను వదలలేదండి. ఇట్స్ అ గ్రేట్ గాడ్. నా చర్చిలో గొడవలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఏడ్డానికి ఓపిక లేనప్పుడు, మోకరించడానికి ఓపిక లేనప్పుడు అండి ఇంట్లో నేను దొండ్రి ప్రార్థన చేసేవాడి. దొండ్రే ఏడ్చివ్వండి ప్రార్థన చేసేవాడిని అండి. ఏంటి అటువంటి గొప్ప దేవుడు నిన్ను నా కుమారుడా రా, నా కుమార్తె రా, నీతో కూర్చొని పెట్టి ఎంత అధిక్యత అండి. ఒకసారి ఆలోచన చేసుకోండి అండి. ఈ సత్యాన్ని ఎరిగిన వాళ్ళు పాటలు రాశారండి. యేసు చాలును నాకు, యేసు చాలు నాకు, ఇంకేమీ అవసరం లేదండి. దావీదు ఏమంటున్నాడండి, నువ్వు నాతో ఉంటే ఈ లోకంలో ఏదీ నాకు అక్కర్లేదండి. యేసు ప్రభుని రుచి చూడండి. ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నా, నా మాయకులు ప్రపంచంతో చెప్తున్నా, యేసు ప్రభుని రుచి చూడండి, ఆయన ప్రేమను రుచి చూడండి. ఇంకెవరిని ప్రేమించలేరు మీరు లోకంలో. మోసం లేని ప్రేమ యేసయ్య ప్రేమ, కపటం లేని ప్రేమ యేసయ్య ప్రేమ, అన్కండిషనల్ లవ్. నువ్వు ఇది ఇస్తేనే చేస్తాననే ప్రేమ కాదు. మీరు పనికి మాలినోళ్ళుగా ఉండేటప్పుడు, మీరు లోకంలో ఉండేటప్పుడు మీ గురించి శిలువ రక్తం కార్చాను అన్నాడండి ఆయన. సచ్ ఎ వండర్ఫుల్ గాడ్ అండి. నేను ఆ ప్రభు గురించి ధ్యానించినప్పుడు ఇవన్నీ తలచుకున్నాను. మళ్ళీ చదివితలేదంతా. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మీలో నివసిస్తున్నట్లయితే, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. చావునకు లోనైన శరీరం ఏంటి? శరీరం ఎప్పుడు కోరుకుంటుందండి? ప్రసంగం వింటారు, పాస్టర్ గారి మాటలు వింటారు. ఎన్నిసార్లు ఇలా చేయించుకుంటాను. రేపు మాత్రం 4 గంటల లెగిసి ప్రార్థన చేస్తానండి. చాలా పట్టుదలగా పడుకొని తెల్లారి 6:30 లేస్తారు. చూసుకోండి, మళ్ళీ అదే భాగం చదివితే చావునకు లోనైన మీ శరీరం. శరీరం దేనికి లోనైంది? చావునకు లోనైన శరీరం ఇది. అక్కడ ఉన్న వాళ్ళందరూ, నా మైకులు వింటున్న వాళ్ళు కూడా జాగ్రత్తగానండి. శరీరంతో నీవు చేసిన ప్రతి క్రియకు, శరీరంతో నువ్వు చేసిన ప్రతి పనికి, మంచి పని కానీ చెడ్డ పని కానీ, దాని శిక్షలు అనుభవిస్తావు, దాని ఫలితం అనుభవిస్తావు. చెడ్డ పనులు చేస్తే కీడు అనుభవిస్తావు, మంచి పనులు చేస్తే నిత్య జీవాన్ని అనుభవిస్తావు. అంటే దావీదు గారిని దేవుడు క్షమించాడు దావీదు గారిని. కానీ దావీదు ఏమంటున్నాడండి, మరణము పొందినంతగా నువ్వు నన్ను శిక్షించావు, మరణానికి అప్పగించలేదు. అంటే నీ పాపాలు క్షమించబడతాయి కానీ శిక్ష మాత్రం నీ మీద ఉంటుంది. వాట్ అ గ్రేట్ గాడ్ అండి. ఆయన ఎదుటిగా మన నిర్దోషులుగా నిలబెట్టుకుంటాడటండి. నేను దేవుని అడుగుతున్నానండి, ప్రభా నీ దగ్గరికి వస్తాను కదా ప్రభా, అవాళ ఈ మాట అనాలి ప్రభా నా గురించి. ఏమనుతున్నా తెలుసా, బలా నమ్మకమైన మంచి దాసుడు అనాలని కోరుకుంటున్నానండి. ఏంటి కావాలండి నీకు? ఇండియా అంత ఇచ్చిస్తే సరిపోద్దా? బంగ్లాదేశ్ ఇచ్చిస్తే సరిపోద్దా? పాకిస్తాన్ ఇచ్చిస్తే సరిపోద్దా? ఏమంటున్నాడండి, ఒకడు సర్వలోకము సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం అంటున్నాడు. ఆత్మ ద్వారా జీవింపజేయడం ధ్యానించాం. నిర్జీవ క్రియలను విడుచుట అంటే జీవం లేని క్రియలు విసర్జించండి. హెబ్రీ 9:14. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఏంటండి రెండో భాగం చదవండి. క్రీస్తు యేసు రక్తము నిర్జీవ క్రియలను విడిచి, అంటే జీవము లేని సచ్చిన క్రియలు విడిచిపెట్టి జీవము గల దేవుని సేవించుటకు, ఆ జీవము గల దేవుని సేవించడానికి మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయండి. మనస్సాక్షిని శుద్ధి చేస్తానండి. అంటే నిన్నెవడో తీర్చి అవసరం లేదండి. నిన్నెవడొచ్చి నువ్వు చెడ్డోడు అని చెప్పవసరం లేదు. నిన్నెవరొచ్చి నువ్వు చెడ్డదాను అని చెప్పాలి. నీ అంతరాత్మ నీకు చెప్తుంటుంది, నువ్వు మంచిదానివో చెడ్డవాడవో చెప్తుంటుంది.
ఒకవేళ నువ్వు చెడ్డ స్థితిలో ఉన్నా సరే నీ అంతరాత్మ నువ్వు మంచిదని చెప్తున్నావంటే నువ్వు నాశనకరమైన ఊపిలో ఉన్న జ్ఞాపకం చేసుకో. అందుకంటాడు తన పొరపాటులు కనుగొనగలిగిన వాడెవడు. దేవుడు ప్రేమ కలిగి. రెండో భాగం మళ్ళీ చదివి తల్లి. క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించడానికి మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. లాస్ట్కి వెళ్ళిపోతున్నాండి. లేవనెత్తు దేవుడు. ఏ దేవుడైతే నేను లేపుతాడో ఆ దేవుడి గురించి చెప్తున్నాడండి. దావీదు కీర్తన 71:20. దావీదు కీర్తన 71:20. అనేకమైన కఠిన బాధలు మాకు కలిగి చేసిన వాడా, నీవు మరలా మమ్ము బ్రతికించెదవు. నీవు మరలా మమ్మల్ని బ్రతికిస్తావు. భూమి యొక్క అగాధ స్థలములో నుండి మరలా మమ్ము లేవనెత్తుతావు. మళ్ళీ చదువు తల్లి. అనేకమైన కఠిన బాధలు మాకు కలుగజేసిన వాడు. ఎవరు కలిగి చేశారంటే నీ బాధలు ఎవరు కలిగి చేశారండి? అంటే దేవుడు బాధలు కలిగి చేసే దేవుడా? కష్టాలు కలిగి చేసే దేవుడా? ఏంటి, నా దగ్గరికి ఒక పాస్ట్ గారు వచ్చారు. ఇప్పుడుగా చాలా కాలం క్రితం. పెద్దయినా, నాకంటే వయసులో పెద్దాడు. మా ఇంటికి ప్రతి నెల వస్తుంటే నీకు సాయం చేస్తుంటారు. ఓ రోజు వచ్చి, అయ్యగారు నాకు ఒక క్వశ్చన్కి సమాధానం ఎవరు చెప్పలేకపోతున్నారో మీరేం చెప్తారు సార్? సరే అడిగండి సార్ ఆయన. అప్పుడు ఆయన అన్నాడండి, సార్ నాకు అమెరికా ధరలు వచ్చారండి, నా సేవ అంతా చూశారు, నేను అనుకున్నాను ఇంక నా జీవితం అంతా మారిపోద్ది అనుకున్నా, వాళ్ళు నన్ను వదిలిసిపోయారు సార్. ఆ తర్వాత ఇంగ్లాండ్ ధరలు వచ్చారండి, వాళ్ళు కూడా నా సేవ అంతా చూసి వాళ్ళు ఏదో సాయం చేసి వాళ్ళు నన్ను వదిలిసిపోయారు సార్ అని. ఆ తర్వాత ఆస్ట్రేలియా ధరలు వచ్చారండి, వాళ్ళు ఏదో సాయం చేసి వాళ్ళు నన్ను వదిలిసిపోయారు సార్ అని. ఎందుకు సార్ ఇలా జరిగి దీని గురించి ఎంత సీరియస్గా ఆలోచిస్తున్నారు? ఏడ్సే చాలా సింపుల్ సార్ అని. అదేంటంటే అయ్యగారు ఎవరిని అడిగితే చెప్పలేపారు, మీరు అంత సింపుల్ అనేస్తున్నారు ఏంటండి? చాలా సింపుల్ సార్ ఇది. దేవుడు మిమ్మల్ని పరలోక రాజ్యం తీసుకెళ్ళాలని రాశాడు మీ పేరు పరలోక రాజ్య జీవగ్రంథంలో. అందుకే అమెరికా హెల్ప్లు, ఇంగ్లాండ్ హెల్ప్లు, ఆస్ట్రేలియా హెల్ప్లు మీకు ఆపేశాడు. అవి కానీ వస్తే మీరు గర్వాంధులైపోయి మీకు బాన్సర్స్ ఉండి మీరు ఒక పెద్ద మెగాస్టార్ లెవెల్లో మెయింటైన్ చేద్దరేమో సేవకుడిగా. ఆయన ముందుగానే డిసైడ్ చేసాడు మీ పరలోక రాజ్యం వెళ్ళడానికి. అందుకే ఇవేవి ఇవ్వలేదు అన్నానండి. నాకంటే వయసులో పెద్దోడు అయ్యగారు ఒకసారి లేచి నిలబడండి అన్నాడండి. ఎందుకు నిలబడి నా కాలు మీద పడిపోయాడండి. సార్ నాకు ఎవరో చెప్పలేని ఆన్సర్ చెప్పారు సార్ అని. అండి మనం అనుకుంటామండి ఒక్కొక్కసారి దేవుడు అందరికీ అన్నీ ఇచ్చేస్తున్నాడు, నాకేం ఇవ్వలేదండి. నీకు ఎందుకు ఇవ్వట్లేదంటే నీవు గర్వాంధురాలు అయిపోకుండా ఆ కష్టంలో ఉంటేనే ప్రభుత్వం ఉంటావని నీకు ఆ కష్టాలు. అందుకే ఈ మాటకు అర్థమైంది అనమాట. ఏటమ్మా? అనేకమైన కఠిన బాధలు మాకు అన్ని కష్టాలు. దేవుడా నీకు న్యాయం ఉందా? మా ఎదురింటోళ్ళు చూడు తాగేసి తందనాలు ఆడతారు, రోజు గొడవలు ఆడుకుంటూ కొత్త కారు కొన్నారు. మేము ఎంతకాలం డొక్కుసుకోవటం మీద వెళ్తాము ప్రభు. ఆ ఎదురింటోడు పక్కింటోడు అంత కూడా వడ్డీ వ్యాపారాలు చేస్తారు క్రైస్తవులు ప్రభు. మొన్న 10 ఎకరాలు స్థలం కొన్నారు ప్రభు, మాకు ఉన్నది ఊడిపోయింది ప్రభు, స్కీములు కూడా మాకు రావట్లేదు ప్రభు. ఎంత ఏడుస్తాండి దేవుడి మీద, ఎంత ఏడుస్తామండి? నీకు అర్థమే స్టైల్లో చెప్తాను. ఏటమ్మా మొదటి భాగం చదువు. అనేకమైన కఠిన బాధలు మనకు కలుగు చేసిన దేవుడు బాధలు కలుగు చేస్తాడా అని మీకు సంవత్సరం. తల్లికి ఎక్కువ పిల్లలతో అనుభవం ఉంటుంది. ఆడికి అప్పటికే జలుబుండి కిష్యం దుగ్గుతూ అంటూ ఉంటాడు. ఆడికి ఐస్ బండి కనిపించగానే మమ్మీ ఐస్ మమ్మీ అంటాడు. మీకు తెలుసు ఇప్పటికే జలుబు ఉంది, ఇప్పటికే దగ్గుతున్నాడు. ఈ ఐస్ కొంటే ఇంకా దగ్గు అయిపోతుంది మీకు తెలుసు. మీరు కొనరు, ప్రేమ లేక డబ్బులు లేక అన్నీ కొనగలరు. మీరు ఎందుకు కొనరండి? అది వాడికి జబ్బుని ఎక్కువ చేస్తుంది. దేవుడు మనకి ఎందుకు ఆశీర్వాదాలు ఇవ్వడం, ఎందుకు మళ్ళీ సరి చేస్తుంటాడంటే అహంకారం పెరిగిపోద్ది, గర్వాలు పెరిగిపోతాయి. ఏంటి దేవుడు నాకు 2000 సంవత్సరంలోనే నేను పెద్ద మినిస్ట్రీ స్టార్ట్ చేయాలి, బిల్డింగ్. అది దేవుడు నాకు ఆశీర్వాదాలు ఆగిపోయి నేను మోకరించి ప్రార్థించాను, ప్రభా ఆగిపోయిన కోట్లు ఆపేసినందుకు వందనాలు ప్రభా అని దేవుని స్తుతులు చెల్లించాను. కారణం ఏంటంటే ఆ ఆశీర్వాదాలు కానీ అన్నీ వచ్చుంటే ఇవాళ మీ ఎదురుగా నేను ఎలా ఉంటాను లేదు నాకు తెలియదు. ఇవాళ చూస్తున్నారు కదండి, ఇవాళ అండి తన నాసికా రంధ్రాల్లో ఊపిరి కలిగిన నరుని లక్ష్య పెట్టుటకు వాడు
ఏ పార్టీ వాడు అని ఉంది కదా బైబిల్లో. ఏంటి ఒక దైవ సేవకుడికి బౌన్సర్సు, దైవ సేవకుడికి మిషన్ గన్నర్స్ అవసరం అండి దైవ సేవకుడికి. అంటే ఏమైపోయాడండి ఆయన? గర్వాంధుడైపోయాడు. వీళ్ళ గురించి రాయబడ్డది బైబిల్లో. తిమోతికి రాస్తూ పౌలు రాస్తాడు, దేవుని కంటే సుఖానుభవం కోరువారు వీళ్ళు అంటాడు. దేవుని కంటే సుఖానుభవం అంటే మర్చిపోతున్నారు ఇవాళ సేవకులు. ఏ స్థితి నుంచి వచ్చామో దేవుని వాక్యం ఉందండి. మీరు ఏ మట్టి నుంచి మలచబడ్డారో, మీరు ఏ రాతి నుంచి చెక్కబడ్డారో మర్చిపోకండి. రిమెంబర్ దోస్ డేస్. నువ్వు ఆకలికి బాధపడిన రోజులు జ్ఞాపకం చేసుకో. అంటే దావీదు చక్రవర్తి అయిపోయాడు, హయ్యెస్ట్ పొజిషన్లో ఉన్నాడు దావీదు. ఆయన కింద రాజులు ఉన్నారు, కానీ ఆయన ఆ స్టేజ్లో రాస్తున్నాడు, గాఢాంధకారములో నేను సంచరించాను, ఏ అపాయం ఉండవు. అంటే గాఢాంధకారంలో మర్చిపోలేదు దావీదు. ఏంటి ఇవాళ దేవుడు నన్ను ఎంతగానో ఆశీర్వదించాడు, కానీ నా కమలిల్లు నేను మర్చిపోలేదు. అంటే మా కమలిల్లే కాదండి, మా కమలిల్లుకి తలుపులు ఉండేవి కాదు, అలాంటి ఇల్లులో నేను జీవించాను. మా ఇంట్లో ఏంటంటే కుక్కలకి స్వైర విహారం, ఓపెన్ డోర్స్ అనమాట, డాగ్స్కి వచ్చి వెళ్ళిపోతుంది. మా అమ్మ వంటలు వండిన తర్వాత మాకు ఒక చెక్క పెట్టి ఉండేది, అదే బియ్యం పెట్టి అనేవారు, పెద్ద పెట్టి డబ్బా. వంట వంటలో బియ్యం పెట్టిలో పెట్టాలి మా అమ్మ, లేకపోతే మధ్యాహ్నం మాకు వంటలు తినడానికి ఏముండదు. ఏంటి కుక్కలు కానీ మీరు తినిస్తే మీరు కుక్కలు గమనించండి, నువ్వు వచ్చి చూసిన తర్వాత నేను ఇందులోనే వండానని నీకు డౌట్ వచ్చేస్తుంది. ఎందుకంటే అంత చక్కగా క్లీన్ చేసేస్తాయి. మొత్తం ఈ విమ్ములు గిమ్ములేం పంచే అంత శుభ్రంగా అది క్లీన్ చేసేస్తుంది. నాకు ఆ రోజులు తలంచుకుంటే ఆ బియ్యం డబ్బాలో పెట్టెలో మా అమ్మ వండిన భోజనాలు కూడా పెట్టేది. ఇవాళ దేవుడు నాకు ఎంత ఘనత ఇచ్చాడండి. 4 పని చేస్తారు మా ఇంట్లో, 2 షఫల్ పని చేస్తారు. తక్కువలో 3 కూరలు 4 కూరలు ఉంటాయండి. మా పని వాళ్ళు కూడా భోజనం పట్టుకెళ్తారండి ఇంట్లోకి. ఐ ఫీల్ సో ప్రౌడ్. దేవుడు ఆశీర్వదించాడు కదని మనం గర్వాంధులమే కాదు. రోడ్డు మీద వెళ్తే అడుక్కున్నాను చూసి అనుకుంటాను, ప్రభా వీడికంటే నేను ఏంటి ఎక్కువ ప్రభువా, నీ కృపను బట్టి నేనేనా అనుకున్నాను ప్రభా, వాడికంటే నేనేం ఎక్కువ కాదు. నిజం కూడా కాదు, నిజానికి కాదు అండి. దేవుడు తన ముఖాన్ని చాటు చేసుకుంటే నీ జీవితం ఇలా మారిపోతాడు. 2 నిమిషాల్లో రోడ్ల మీదకి వెళ్ళిపోతాం. 16 అపార్ట్మెంట్లు కలిగిన అపార్ట్మెంట్ ఓనర్ ఎక్కడండి, టర్కీలో భూకంపం వచ్చి 16 అపార్ట్మెంట్లో భూమి మింగేసిందేటండి. మరుసటి రోజు ఆ లైన్లో నిలబడి రొట్టె ముక్కలు నిలబడ్డాడండి. అండి మనిషి జీవిత చరిత్రలో ఒక రోజులో మారిపోతాయండి. ఎప్పుడు కూడా దేవుడు ఆశీర్వాదాలు చూసి అహంకారంగా మాట్లాడకండి. దీనస్థితిని జ్ఞాపకుంచుకోండి. దీనస్థితిని కానీ మర్చిపోతే దాని గురించి ఏంటంటేనండి, ఒక 100 మెట్లు ఇలాగ ఉన్నాయటండి. వాడు 100 మెట్లు ఎక్కి ఆ మీద మెట్టుకెళ్ళి కూర్చున్నాడట. నీ గతం మర్చిపోతే అటండి ఈ మెట్లన్నీ మాయమైపోతాయట. ఆ 100 మెట్ల మీద ఉన్నా కదా కుదురుకున్నంతసేపు అక్కడ ఉంటాడు. ఏం తేడా వచ్చినా ఎక్కడికి వచ్చేస్తాండి, డైరెక్ట్ కిందకి వచ్చి. ఇవాళ నేను అలాంటి వాళ్ళు చాలామంది నేను చూశాను. అహంకారులైన సేవకులు, పనికిమాలిన అయిపోయిన వాళ్ళు చూశాను. అహంకారులైన డబ్బున్న వాళ్ళు, రోడ్ల మీద తిరిగిన వాళ్ళు నేను చూశానండి. చెప్తున్నాడు చదవమా. అనేకమైన కఠిన బాధలను మాకు కలుగజేసిన వాడా, నీవు మరలా మమ్ము బ్రతికించెదవు. ఈ బాధల్లోంచి దేవుడు ఏమంటాడండి, మళ్ళీ నిన్ను బ్రతికించెదవు. ఏంటి వాళ్ళ మన ఇంట్లో జరుగుతున్న సంఘటనలు చూసి అనుకుంటామండి, నా పని అయిపోయింది, మేము పైకి రాలేమేమో, ఈ భర్త వల్ల మా కుటుంబం నాశనం అయిపోద్దేమో, ఈ భార్య వల్ల మా కుటుంబం నాశనం అయిపోద్దాం అనుకో. దేవుడు ఏమంటున్నాడండి, నీవు మరలా మమ్మల్ని బ్రతికిస్తాడు. దేవుడు నిన్ను మళ్ళీ బ్రతికిస్తాడు. ఈ అనుభవాలు నీకు దేవుడు ఎందుకు ఇస్తున్నాడంటే నిన్ను సరి చేసుకోవడానికి ఇస్తున్నాడు. నీవు మరలా ఉన్నతమైన మెట్టికి వెళ్ళడానికి దేవుడు ఇస్తున్నాడు ఈ అనుభవాలు తప్ప నేను కిందకి తోసేయడానికి కాదండి. విశ్వాసం అనేవాడు ఎలాంటివాడంటే అండి, కవరింగ్ బాల్ ఉంటాడండి. విశ్వాసం అనేవాడు కవరింగ్ బాల్ని ఎంత గట్టి కింద కొడితే అంత పైకి వస్తుంది. నీ కుటుంబంలో ఎంత సమస్య ఉందో అంత దేవుడు నేను ఆశీర్వదిస్తాడు. నీ భర్తను మారుస్తాడు, నీ భార్యను మారుస్తాడు, కుటుంబ స్థితిగతులు మారుస్తాడు. మళ్ళీ తర్వాత కంటిన్యూ చేయి. భూమి యొక్క అగాధ స్థలముల్లో నుండి నీవు మరలా మమ్ము లేవనెత్తు. ఎక్కడ పోయాడండి ఆయన, భూమి యొక్క అగాధ స్థలంలో చేయండి. మనం కొన్నిసార్లు అనుకుంటామండి, ఈ కుటుంబాన్ని ఎవడు బాగు చేయలేడు, ఈ వ్యక్తిని ఎవడు బాగు చేయలేడు అనుకుంటాం. అక్కడి నుంచి నేను ఏం చేస్తాడంటే దేవుడు మరలా మమ్ము లేవనెత్తు. ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామందికి అండి
మా కుటుంబం పరిస్థితి ఏంటి ప్రభు అని ఏడుస్తున్నారండి మీరు. ఏంటి ప్రభు, మేము మంచిగా వెళ్తున్నాం కానీ ఎందుకు ఇలా జరుగుతున్నాయి ఇవన్నీ అండి? సాతానికి ఉన్న పేర్లలో ఒక పేరు ఏంటంటే సులువుగా చిక్కులు పెట్టువాడు. నీ కుటుంబం చక్కగా ఉన్నదానిగా నీ కుటుంబంలో కలతలు తీసుకొస్తాడు. ఎలాంటి కలతలు తెస్తాడు తెలుసామా? నువ్వు ఊహించిన కలత తీసుకొస్తాడు. నువ్వు అనుకో ఇలాంటి కష్టాలు మాకు వస్తాయి, అలాంటి కష్టాలు తీసుకొస్తాడు. ఆ స్థితిలో దేవుడు నీతో ఏమంటున్నాడంటే చదవా, నీవు మరలా మమ్మల్ని బ్రతికించు. దేవుడు అంటున్నాడు నేను బ్రతికిస్తాను అంటున్నాడు. యు ఆర్ నాట్ డెడ్. ఏడొద్దు నువ్వు, నా బ్రతికి అయిపోయిందని నువ్వు అనుకోవద్దు. దేవుడు అంటే నేను బ్రతికిస్తాను అంటున్నాడు. నీ కష్టాల్లోంచి, బాధల్లోంచి, అవమానాల్లోంచి, ఆర్థిక ఇబ్బందుల్లోంచి, తాగుబోతు భర్తల నుంచి, పనికి మాలి భర్తల నుంచి, పనికి మాలి భార్యల నుంచి, పనికి మాలి బిడ్డల నుంచి నేను విడిపిస్తాను అంటున్నాడు. మళ్ళీ చదువుతలేదు, నీవు మరలా మమ్మల్ని బ్రతికిస్తావు. భూమి యొక్క అగాధ స్థలం బ్రతికించడం అంటే ఎలాగండి? ఏదో చిన్న మేకప్ చేసి బతికించడం కాదంటున్నాడు. ఏం అంటున్నాడు అది? భూమి యొక్క అగాధ స్థలముల్లో అంటే అగాధ స్థలములు అంటే ఇంకా నిన్ను ఎవడో బాగు చేయలేడు, నీకెవడో సహాయం చేయలేడు అనే స్థితి నుండి నీవు మరలా మమ్మల్ని లేవనెత్తాడు. మరలా నేను లేవనెత్తుతాడు. ఏడొద్దండి ఇక్కడ ఉన్న ఎవరు కూడా. దుఃఖపడకండి. నీ కష్టాన్ని దేవుడు సంతోషంగా మార్చుతున్నాడు. నీ బాధని ఆయన సంతోషంగా మారుస్తున్నాడు. దేవుని దగ్గర ఉండండి, ప్రార్థించేయండి, కన్నీటి ప్రార్థించేయండి, రోదనతో ప్రార్థించేయండి. రోదన చేయి స్త్రీలని కనుగొనమంటున్నాడండి. నీ ప్రార్థన, నీ కన్నీటి ప్రార్థన నిన్ను మారుస్తుంది, నీ కుటుంబ స్థితిగతులు మారుస్తుంది, నీ ఆర్థిక ఇబ్బందులు మారుస్తాయి, నీ భర్తను మారుస్తుంది, నీ భార్యను మారుస్తుంది, నీ బిడ్డలు మారుస్తుందండి. ప్రార్థన చేసుకుందాం ఎవరు మట్టుకు వారు. మహాపరిశుద్ధ తండ్రి యేసు నాయన కృపామేడ, ఇవాళ నాతో మా అందరితో మాట్లాడారు నాయన. అవును తండ్రి, ఇక్కడ బిడ్డలు ఏడుస్తున్నారు నాయన, దుఃఖంలో ఉన్నారు ప్రభా. బిడ్డలు ఎందుకు మాకు ఇలా జరుగుతున్నారు, ఏడుస్తున్నారు తండ్రి. మీ కార్యం చేయండి అయ్యా, మీ కార్యం చేయండి. బిడ్డలకు ఓదార్పునివ్వండి. స్థితిగతులను మార్చే దేవుడు ప్రభా. మీరు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశారు ప్రభా నాయన. మరి జెరుబ్బాబెలు వచ్చిన పర్వతాలు నేలమట్టం చేశారు ప్రభా. మీకు అసాధ్యం ఏది లేదు ప్రభా. బిడ్డలను ఆదరించండి, వారి కన్నీటిని తుడిచివేయండి, వారి దుఃఖాన్ని తీసివేయండి. మీ నెమ్మదిని బిడ్డలకి ఇవ్వండి ప్రభా. ఆ భూమి యొక్క అగాధ స్థలముల్లో ఉన్నారు, లేవనెత్తండి ప్రభా. మీ కొరకైన సాక్షులుగా బిడ్డలు జీవింపచేయండి. మీ సమాధానం బిడ్డలకు దయచేయండి. మీ కనికరం బిడ్డలపై ఉంచండి. యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.